మనమందరం చదువు అనగానే గురువుగారు, పాఠశాల, బడి గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ వింటే గురువుగారు చెయ్యి, విద్యార్థుల తల, స్కూల్ బ్యాగ్తో కొడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటారు. ఒక 6వ తరగతి బాలికకు దారుణం జరిగింది. ఆమెను బోధించే టీచరే ఆ పాప చేసిన చిన్నపాటి తప్పుదానికి కోపంతో తన చేతిలో ఉన్న స్కూల్ బ్యాగ్తో కొట్టాడు. అందులో స్టీల్ బాక్స్ ఉండడం వల్ల అది చిన్నారి తల మీద బలంగా తగిలింది. దానివల్ల ఆమె తలలో గాయం అయ్యి లోపల ఉన్న స్కల్ అనేది ఫ్రాక్చర్ అయిపోయింది. ఇది జరిగిన వెంటనే ఆ విద్యార్థిని హాస్పిటల్ తరలించారు. ప్రెసెంట్ ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో టీచర్ ఆ పాప అల్లరి చేస్తుందని, అందుకే కొట్టానని అంగీకరించాడు. చదివిస్తున్న చోట ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత బాధాకరమో మనం కూడా ఆలోచించాలి. గురువులు శిక్షకులు కాదు, మార్గదర్శకులు అవ్వాలి. మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి ఏం చేయాలో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.